అఫ్జల్, నా పేరు మొహమ్మద్ అఫ్జల్. ఇది పానీ నీళ్ళు వచ్చే వరకు ఇంత ముందుగాల 30 సంవత్సరాలు వచ్చింది. నేను చూసిన ఇట్లా రోడ్డు మీద వచ్చేసింది. అప్పుడు చిన్నది ఉండేప్పుడు. ఇప్పుడు అయితే ఎంత నీళ్ళు వచ్చింది. మాకు తాళన్నీ పోయింది, సామాన్ అంతా పోయింది. కొత్త తెచ్చుకున్నాం. మేము ఏడికెళ్ళి తెచ్చుకోవాలి. ఇంటి బట్టలు తెచ్చి ఉతికి మేము సంపాదించుకున్నాం. సాఫ్ జోబ్ కూడా చేపిస్తున్నాం. ఇంత బోర్ ఖరాబ్ అయిపోయింది. 12,000 రూపాయలు పెట్టి మళ్ళీ బోర్ సాఫ్ చేయించినాం. ఏడికెళ్ళి చేయాలి మేము ఈ బట్టలు. ఇగో లోపల రూమ్లో అంతా రూమ్లో పోయింది. రూమ్లో ఇగో బట్టలన్నీ అన్ని బట్టలు ఖరాబ్ అయిపోయింది. గిరాక్ బట్టలు కూడా కొట్టుకుపోయింది. ఏం చెప్పాలి, ఇట్లా నీళ్ళు వచ్చేసింది, ఇట్లా పోయింది. పైసలు ఇవ్వమంటారు. ఇక ఏడికెళ్ళి ఇవ్వాలి. జతకు 40 రూపాయలు తీసుకొని మళ్ళీ వాళ్ళకు అప్పు కట్టాలి అంటే ఏడికెళ్ళి కప్పాలి చెప్పు. ఇంత పరేషాన్ ఉన్నాం మేము. 5-6 తాడు పోయింది, సామాన్ పోయింది, బోర్ ఖరాబ్ అయింది. ఏం చేయలే ఇప్పటిదాకా. ఎవడు వచ్చి అడగలే. నువ్వే ఫస్ట్ టైం వచ్చి మాకు అడుగుతున్నాం. ఇప్పటిదాకా ఎవరు రాలే. నీళ్ళు వచ్చే వరకు ఎవ్వరు రాలే. నువ్వే ఫస్ట్ టైం వచ్చినావు అడగనికి. మాకు ఏం చెప్పాలి, మాకు మా సామాన్ పోయింది. హేమంత్ రెడ్డికి ఏం చెప్పేది ఒకసారి వచ్చి చూసి ఇవన్నీ మొత్తం నీట్నెస్ చేపిస్తే వారికి వాటర్ అనేది పోయేది, చెట్లు సేమంగాలన్నీ నీట్నెస్ పోయి షెడ్ లాగే. అదే ఆయనకు సార్కి చెప్తే మాకు మంచి చెప్పేయాలి. మా నీళ్ళు రాకూడదు. చాలా ఫరక్ ఉన్నది. కేసీఆర్ జర్రా అయితే వచ్చి మాకు చేసిండ్రు. ఆయన కేసీఆర్ గారు మంచిగా చేసిండు. అదే ఒక్కసారి కూడా మాకు కష్టం కాలే. మాకు ఏం కాలే. మిషన్ రోజు 2 మిషన్లు పెడుతుండే ఆయన. 3 సంవత్సరాలు పెట్టిండు. అంతా లోడ్ చేసిండే అన్ని. లేకుంటే లోడ్ చేసుకుంటే ఇది కూడా మునిగిపోతుండే. కేసీఆర్ ఏం చేయలే. కేసీఆర్ ఏం చేసిండు. ఇంత లోడ్ చేసిండు నల్బిడ్లా. అది చేయకుంటేలే ఈడి నుంచి ఆడదాకా పోతుండే. ఈ ఫస్ట్ టైం కేసీఆర్ గారు మంచి పని చేసిండు మాకు. ఆయన మంచి పని చేసిండు. మాకు ఏం తక్లీఫ్ కూడా చేయకుండా చేసిండు ఆయన. ఇప్పటిదాకా ఏం చేయలే కదా. ఏం చేస్తుండు. ఇగో పలిగిపోయింది, హౌజులు పలిగిపోయింది, ఇది చెట్టులు ఉన్నాయి, రోడ్ వేస్తే రౌతులు బల్పిస్తూ ఉన్నారు. ఏం చేయలేదు. రాజ్ కుమార్ నా పేరు. మూసి ఇంతవరకు ఎప్పుడైనా ఇట్లా వచ్చిందని ఇంటికైనా? ఇది ఫస్ట్ टाइम ఇది నేను రిటర్న్ అయ్యా. ఇంత రాలేదు ఫస్ట్ టైం. 57 ఇయర్స్ ఉన్నాను. అది ఇది కావాలని ఇచ్చుకొని జమ చేసి ఇచ్చిన వాటర్. ఇది ప్రజలకు కూడా ఏం ఇంటిమేషన్ లేదు, ఏమి లేదు. రాత్రికి ఇడిచేస్తే, రాత్రి అనక పగలనక ఇడిచేస్తే ఈ మొత్తం ఈ రూమ్లు, మా గుడి టెంపుల్ కూడా మునిగిపోయింది. బట్టలు ఎండేసే తాళ్ళు పోయినాయి. మా మిషన్లు ఖరాబ్ అయింది. ఎవరు ఇస్తారు, ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఏం చేస్తారు, ఎవరు వచ్చి అడిగేటోళ్ళే లేరు ఇంతవరకు. ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ నాల పోతుంది కదా, మిషన్ పెట్టి మొత్తము మట్టి అనేది తీపిస్తుండే. మొత్తము మట్టి తీపిస్తుండే. మొత్తం వెడల్పు చేస్తుండే. ఆ చెట్లు క్షేమంగా అన్ని. ఆ చెత్త అంతా ఉండకపోతుండే. ఇవంతా దూరంకి వచ్చి వాటర్ అంతా వచ్చేసి ఆ చెత్త వచ్చేసి మొత్తం ఆ చెట్ల కట్కాంచిపోయి నీళ్ళు అనేది పైకి వస్తుంది. కింద మనం మట్టి తీసి ఎక్కడిదక్కడ సాఫ్ నీట్ చేస్తే వాటర్ అనేది పైకి ఎక్కది. గవర్నమెంట్ ఏం పట్టించుకుంటలేదు. ఏది లేదు కానీ అనకమే ఉన్నది. అది చేసేది కానీ ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసిందా ఏం కదా. అప్పుడు మంచిగా ఉండే. చెట్లు అనేది లేకపోతుంది, ఇంత పెద్ద చెట్లు పెరిగేది లేకపోతుంది. ఈ ఏడాది అయితే ఈ విధంగా దోమలు ఉండే. చాలా దోమలతో చాలా చనిపోయినాయి మేము. అర్థమైంది. డిమాండ్ ఏంది, మా వర్క్ చేసుకొని అందరం వర్క్ చేసుకునే బతుకుతాం. మీద అన్నీ వచ్చి చూసి అది చేసి సాఫ్ చేపియాలి, చెయ్యాలి, ఉండాలి. ఇది నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చిందన్న 71 వచ్చింది అన్నారు. అది చిన్నగా ఉంటే మీది ఇంత తెలియదు. దాని తర్వాత వాటరే
ఎన్టీ రామారావు అది భీమిలీ భవన్ కట్టించినాక ఇంతవరకు లోపలికి అనేది వాటర్ రాలేదు. ఓన్లీ ఫస్ట్ టైం లైఫ్లో, ఫస్ట్ టైం మేము కూడా చూడలేదు. ఆ బ్రిడ్జ్ ఎక్కి వాటర్ రాలేదు ఎప్పుడు లేదు ఇంతకాలం. ఆ టెంపుల్ ఇక్కడ టెంపుల్ ఉంది మాది, టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పైకి ఎప్పుడు వాటర్ రాలేదు ఈ నీళ్ళల్లో. ఆ టెంపుల్ మొత్తం పోయింది. టెంపుల్ మా అమ్మవారి టెంపుల్ అది. ఆ టెంపుల్ ఇవి కట్టియాలంటే కానీ ఇవో ₹1,00,000 కావాలి. ఏ వర్క్ చేసుకొని బతుకుతాం ఈ దోబిఘాట్ వర్క్. చాలా తేడా ఉంది వర్క్లో కానీ మాటలో కానీ. వర్క్ చేసిండు కేసీఆర్ వర్క్ చేసిండు, ప్రజలకు చూపెట్టిండు కూడా. అంటే ఓడిపోయిందంటే ప్రజలు వేసిర్రు అట్లా. ఈయన అన్ని హామీలు ఇచ్చి గ్యారంటీలు అది ఇస్తే బంగారం ఇస్తా అని, డబ్బులు ఇస్తా అని, బస్ ఫ్రీ పెట్టి ఈయనకు ఎవరు అడగలేదు. ఎవరన్నా అడిగిరా పోయి నాకు బంగారం ఇస్తారు, నాకు 2,000 పింఛన్ ఇస్తారు అని పోయి వాళ్ళని అడిగిరా? కరెంట్ ఫ్రీ అని చెప్పి లేకపోతే ₹1 అగల ఆటనే తీసుకునేది ఉండే కానీ ఫ్రీ చేసేది లేదు. ఎవ్వరు అడగలేదు ₹1 ఎవరికి. ఎవరు పోయి ఎవరికి అడగారు, ఎవరు ఇయ్యరు. ఎవరు కష్టం చేసి వాళ్ళే తినాలి. మిషన్లు పెట్టిండు సార్ కేసీఆర్ గవర్నమెంట్ మిషన్లు పెట్టిండు. మిషన్లు పెట్టి మొత్తం లోడ్ చేసి మొత్తం మట్టి అంతా తీపిచ్చి పక్కకు ఏది లేదు కనిపిస్తుంది కదా. ఏదుంది హైడ్రా ఇక్కడ చూడు, ఎవరైనా ఇల్లు కబ్జా చేసిర్రా? ఇక్కడ లేదు, ఎవరు రాలే. ఇక్కడ కబ్జా చేసింది ఇక్కడ, అక్కడ చేసిర్రు. హైడ్రా చేసింది మంచిగా కబ్జా చేసింది. అప్పుడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఎక్కడ పోయింది మనకి తెలియదు. ఎందుకు ఇచ్చింది పర్మిషన్? మున్సిపల్ ఎందుకు ఇచ్చింది? వీళ్ళు ఎందుకు అది చేస్తారు? 1000 మంది ప్రాణాలు పోతాయి. మన గరీబ్ వాళ్ళ ఇల్లు పోతే ఎక్కడ పోతాయి? వాళ్ళకి ఇండ్లు ఇచ్చి మొత్తం అది చేసినాక ఏమన్నా జాబు కానీ ఇండ్లు ఏమని ఇచ్చి అది చేస్తే అప్పుడు వాళ్ళు కూడా తట్టుకుంటారు. ఇలా సడన్లీ వెళ్ళిపోమంటే రోడ్డు పాలైతే మొత్తం ఫ్యామిలీకి చచ్చిపోతుంది. ఇంటి పక్కడే అన్నం పెట్టాడు, ఇక బయట వచ్చి ఎందుకు పెడతాడు? ఈయన ఉంటాడు 5 ఏళ్ళు, 5 ఏళ్ళ వాళ్ళ దుగ్నం వాళ్ళు చూసుకుంటారు. కేసీఆర్ కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి ఎవరైనా కానీ సిరీఫ్ 5 ఏళ్ళ కోసానికి వస్తాడు. 5 ఏళ్ళకి వచ్చి అన్ని గ్యారెంటీలు అడతారు. ఇప్పుడే గ్యారెంటీ అడగాడు అని ఇదే చెప్తారు. ప్రజలేంది తెలియదు వాళ్ళకి ఇస్తారేమో అని. ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ చేసుకునేదాకా మనకు జీతం ఇవ్వడియ్యాడు. కూర్చుని పెట్టి జీతం ఇవ్వడి. అర్థమైందా? ఈ దాకా బస్సులు లోపలికి వెళ్తాయి భీమిలీ భవన్లకు. మొత్తం బస్సెస్ అన్ని ఆగిపోయింది. పోలీసు వాళ్ళని పెట్టి మొత్తం లోపలికి పోకుండా పోలేదు. మొత్తం డిపోలకు నీళ్ళు వచ్చేసినాయి, మొత్తం బుడద. అప్పుడు కూడా ఏం లేదు, 1 రోజు బంద్ చేసి 2 రోజులు బంద్ చేసి ప్రజలకు ఎంత కష్టమైంది తెలుసా? ఎవరైనా ప్రజలు లాస్ అయితే మాకేంది, మేము మంచిగా ఉంటాము, మంచిగా తిరుగుతాం, మంచిగా అది ఉంటామని. ప్రజల కోసానికి ఎవరు పట్టించుకుంటుంటారు ఈ రోజులల్లో? ఈ రోజులలో ఉన్నారా?